హాయ్ ఫ్రెండ్స్, మీకు బిఫోర్ వీడియోలో అయితే నేను అవకాడో గురించి చెప్పాను కదండి. ఈ ఫ్రూట్ కట్ చేసుకోవాలి, దాని బెనిఫిట్స్ ఏంటి అనేది అన్నీ చెప్పాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఆ వీడియోలో చెప్పినట్టుగా నేను దాన్ని డైరెక్ట్గా అయితే తినలేకపోయాను అనమాట. దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను సలాడ్ కింద అయితే ట్రై చేద్దామని ఇలా ఫిక్స్ అయిపోయాను. ప్రాసెస్లోకి వెళ్ళినట్టయితే ఈ అవకాడోని తీసుకున్నాం కదా, లేయర్ అంతా తీసేసి ఇలాగా దాన్ని మెత్తగా స్మాష్ చేసేయాలన్నమాట. చూసారు కదా, మెత్తని ఫైన్ పేస్ట్ లాగా అయితే వచ్చేసింది. చూడడానికి వెన్నపూసలాగా అయితే అది కనిపిస్తుంది అనమాట. నోట్లో పెట్టుకున్న సేమ్ అదే టేస్ట్. ముందుగా ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్ కి కట్ చేసుకుని ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వెల్లుల్లి రెబ్బలండి చిన్న చిన్న ముక్కలుగా అయితే తరుముకొని వేసుకుంటే హెల్త్ కి చాలా మంచిదండి. అందువల్ల మనం ఏ తిన్నా హెల్త్ బెనిఫిట్స్ గా కళ్ళు మూసుకొని నోరుకి టేస్ట్ లేకపోయినా తినేయచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం కొత్తిమీర అయితే చక్కగా చిన్న చిన్నగా తురుముకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం స్పైసీ కోసం కొంచెం కారం అయితే వేస్తాం. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా రండి, ఈ రెండే స్పైసీని ఇస్తాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ చప్పగా ఉంది, అందువల్ల ఒక్క స్పైసీ కోసం మనం ఇదైతే వేసుకుంటాము. నెక్స్ట్ కొంచెం లెమన్ అయితే వేసుకోవాలి. ఆ పులుపు వల్ల మనకి కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా మారిపోతుంది. సాల్ట్ మాత్రం వేసుకోకండి, సాల్ట్ వేసుకోవాల్సిన లేదు, వీటి వల్ల మనకి టేస్ట్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఫైనల్గా చక్కగా మొత్తంగా కలిపేసుకొని శుభ్రంగా తినేయడమే. హెల్త్కి మంచిది అన్నప్పుడు కొన్ని తప్పదండి, తినాలి. ఏదైనా మన హెల్త్ ఇంపార్టెంట్ కదా. లేకపోయినా మన ఒంటి మీద ఆరోగ్యం కానీ ఉంటే మాత్రం మనం ఎన్ని పనులైనా సాధించవచ్చు. అదే ఆరోగ్యం కానీ క్షీణించిందంటే మాత్రం చాలా కష్టం, సాధించలేము. అందుకని ఎప్పుడు నోటికి రుచించినవే అని కాకుండా రుచి లేకపోయినా కూడా దాన్ని ఏ విధంగా మార్చుకొని తింటే మన హెల్త్కి మంచిదని ఆ విధంగా ట్రై చేసేయడమే. చూసారు కదా, నాకు ఈ కాయ అయితే శివలింగం ఆకారంలో అయితే ఉందన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఈ సలాడ్ చాలా బాగుంటుంది.